దాయాది దేశం పాకిస్తాన్ గ్రూప్ దశలోనే టీ20 ప్రపంచ కప్ 2024 నుంచి ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలోకి జారుకుంది. ఇప్పటివరకు తమకు తగ్గట్టుగా మంచి ఆటను ప్రదర్శించలేకపోయింది. తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ రెండో మ్యాచ్లోనూ భారత్ చేతిలో చిత్తయింది. ఇప్పుడు బాబర్ ఆజం జట్టు గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయ్యే అంచనా ఉంది. మంగళవారం కెనడాతో మూడో మ్యాచ్లో గెలిచిన పాక్ జూన్ 16న నాలుగో మ్యాచ్ను ఆడనుంది. అయితే పాకిస్తాన్ కెనడాపై గెలిచిన సూపర్ 8కు చేరాలంటే టీమిండియానే దిక్కుగా మారింది. గ్రూప్ ఏలో భారత్తో పాటు పాకిస్తాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లున్నాయి. భారత్ రెండు మ్యాచ్ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం 4 పాయింట్లతో ఉంది. అమెరికా కూడా తన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లు సాధించింది. అయితే భారత్ నెట్ రన్ రేట్ +1.455 కాగా అమెరికా +0.626 రన్ రేట్తో ఉంది. కెనడా రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి 2 పాయింట్లతో ఉంది. కెనడా నికర రన్ రేట్ 0.274. పాకిస్తాన్కు ఒక విజయంతో ఉండగా ఐర్లాండ్లకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే గ్రూప్ ఏలో మూడో స్థానంలో ఉంది పాకిస్తాన్. అయితే సూపర్ 8పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన ఒక్క మ్యాచ్లో గెలవాల్సిందే. అప్పటికీ పక్కాగా సూపర్ 8కు చేరుతుందని చెప్పలేము. గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. అయినా సూపర్ 8లో స్థానం ఖాయం కాదు. భారత్ నుండి కూడా ఫేవర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు మిగిలిన తన ఒక మ్యాచ్లోనూ ఐర్లాండ్ను ఓడించాలి. అలాగే అమెరికా జట్టుపై భారత్ భారీ విజయాన్ని సాధించి ఆ జట్టు నెట్ రన్ రేట్ను తగ్గించగలిగితే పాకిస్తాన్ అవకాశాలు మెరుగుపడతాయి. భారత్ జట్టు అమెరికాను ఓడించడమే కాకుండా కెనడాను కూడా ఓడించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. భారత్ కెనడాను కూడా ఓడిస్తే పాకిస్తాన్ లాభపడుతుంది.